తదుపరి తులారాశి. తులారాశి వారికి బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి కూడా వీరికి మెరుగ్గా ఉంటుంది. వస్త్ర లాభాలు కూడా ఈరోజు వీరికి ఉండవచ్చు. దేవాలయాలు కూడా సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారు ఇంక్రిమెంట్స్కి సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. రాజకీయ వైద్య రంగాల వారికి సన్మానాలు సత్కారాలు, సినీ టీవీ కళాకారులు ఒప్పందాలు చేసుకుంటారు. విద్యార్థులు కూడా అనుకున్నటువంటి లక్ష్యాలను సాధిస్తారు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు, షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక తులారాశి వారికి వాళ్ళ సూచన రంగు ఎరుపు రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారు ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామివారిని పూజించడం, హనుమాన్ చాలీసా పఠించడం చాలా మంచిది. ఇక తులారాశి వారు ఈరోజు వినాయక చవితి సందర్భంగా విఘ్న వినాయకుడిని పూజించడం చేత ఈ సంవత్సర కాలం పాటు వారికి చేస్తున్న పనుల్లో లాభం సునాయాసంగా చేతికందుతుంది. అదేవిధంగా కుటుంబ సమస్యలు ఏమన్నా ఉంటే తొలగిపోతుంది. సంతోషం కూడా వెల్లివిరుస్తుందని చెప్పవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు పనుల్లో ఆటంకాలు అధికంగా ఉంటాయి. ఆస్తి వివాదాలు బాగా చికాకుపరుస్తాయి. బంధువుల నుంచి విమర్శలు కూడా ఎదుర్కొంటారు. ఆరోపణలు కూడా ఎదుర్కొంటారు. ఆధ్యాత్మిక చింతన కూడా పెరుగుతుంది. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో కొన్ని మార్పులు చేర్పులు, పారిశ్రామిక వైద్య రంగాల వారికి మానసిక అశాంతి అధికమవుతుంది. సినీ కళాకారుల ప్రయత్నాలు ఏవి కూడా ముందుకు సాగవు. విద్యార్థులకు శ్రమ తప్ప ఫలితం ఏమాత్రం కూడా కనిపించదు. మహిళలకు కూడా నిరుత్సాహం అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాలు అంతగా లాభించవు. ఇక వృశ్చిక రాశి వారికి ఇవాళ కాసుచే రంగు నీలం రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామివారిని పూజించడం, స్వామివారి దండకాన్ని పఠించడం చాలా మంచిది. ఇక వృశ్చిక రాశి వారు ఈరోజు వినాయక చవితి పండుగ సందర్భంగా విఘ్న వినాయకుడిని భక్తి శ్రద్ధలతోటి పూజించడం వల్ల వారికి గత కొంతకాలంగా చేస్తున్న పనుల్లో కష్ట నష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా విచారం, భయం, ఆందోళన ఇటువంటి సమస్యలతోటి ఎవరైతే వృశ్చిక రాశి వారు బాధపడుతున్నారో అవన్నీ కూడా క్రమేపీ తొలగుతాయి. వినాయకుడి యొక్క ఆశీస్సులు పుష్కలంగా వీరికి ఈ సంవత్సర కాలం పాటు లభిస్తాయని చెప్పవచ్చు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈరోజు కీలక సమాచారం ఒకటి అందుతుంది. ఆప్తులు, శ్రేయోభిలాషులతోటి ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు కూడా సందర్శిస్తారు. శత్రువులు కూడా వీరికి అనుకూలంగా మారతారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఆశించిన లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారికి పదోన్నతులకు సంబంధించిన సమాచారం అందుతుంది. రాజకీయ వైద్య రంగాల వారికి కూడా ఈరోజు ఉత్సాహవంతంగా గడుస్తుంది. సినీ కళాకారులకు సన్మానాలు సత్కారాలు, విద్యార్థులు పరిశోధనలో సునాయాస విజయాన్ని సాధిస్తారు. మహిళలు కూడా శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ధనురాశి వారికి ఇవాళ కాసుచే రంగు తెలుపు రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరూ కూడా గణపతిని పూజించడం చాలా మంచిది. ఇక వినాయక చవితి పండుగ సందర్భంగా ధనురాశి వారు ఈరోజు విఘ్న వినాయకుడిని పూజించడం చేత గత కొంతకాలంగా వారికి ఏదైతే ధన నష్టం అధికంగా ఉందో ఆ ధన నష్టం నుంచి బయటపడడానికి మంచి మార్గాలు ఏర్పడతాయి. అదేవిధంగా రోగాల బారిన పడి ఎవరైతే అనారోగ్య సమస్య వల్ల ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఈ సంవత్సర కాలం అంతా కూడా వీరు విజయాలు సాధిస్తారని చెప్పవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి రోజు పలుకుబడి పెరుగుతుంది. నిరుద్యోగులకు భవిష్యత్ పట్ల కొత్త ఆశలు చిగురిస్తాయి. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో ముందడుగు వేసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పారిశ్రామిక వైద్య రంగాల వారు విదేశీ పర్యటనలు చేస్తారు. సినీ కళాకారులకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. విద్యార్థులు కూడా ఈరోజు మెరుగైన ఫలితాలు సాధిస్తారు. మహిళలకు ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక మకర రాశి వారికి వాళ్ళ కలిసి వచ్చే రంగు నీలం రంగు మరియు లేత ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరు కూడా నవగ్రహ స్తోత్రాలు పఠించడం ఈరోజు చాలా మంచిది. ఇక మకర రాశి వారు ఈరోజు వినాయక చవితి పండుగ సందర్భంగా విఘ్న వినాయకుడిని భక్తి శ్రద్ధలతోటి పూజించడం వల్ల వారికి ధనలాభం బాగా పెరుగుతుందని చెప్పవచ్చు. చేస్తున్న పనుల్లో మంచి లాభాలు చేతికంతాయి. అదేవిధంగా చేస్తున్న పనుల్లో సునాయాస విజయాన్ని కూడా వారు సాధించగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి కుటుంబ చికాకులు అధికమవుతాయి. రాబడి కంటే కూడా ఖర్చులు మరింతగా పెరుగుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. రాజకీయ వైద్య రంగాల వారికి ఒత్తిడులు అధికమవుతాయి. సినీ టీవీ కళాకారులకు చిక్కులు అధికమవుతాయి. జాగ్రత్త వహించాలి. విద్యార్థులకు కూడా కొంత అసంతృప్తి తప్పకపోవచ్చు. మహిళలు మానసిక ఆందోళన అధికమవడం చేత కొంతవరకు భయాందోళనలకు లోనవుతారు. షేర్ల క్రయ విక్రయాల్లో తొందరపాటు నిర్ణయాలు. ఇక కుంభరాశి వారికి వాళ్ళ కాసొచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ దత్తాత్రేయ స్వామివారిని పూజించడం చాలా మంచిది. ఇక కుంభరాశి వారు ఈరోజు వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయకుడిని భక్తి శ్రద్ధలతోటి పూజించడం చేత
గత కొంతకాలంగా శత్రువుల వల్ల కానీ ప్రత్యర్థుల వల్ల కానీ సమస్యలు ఎవరికైతే ఈ రాశి వారికి అధికంగా ఉన్నాయో అవన్నీ కూడా క్రమేపీ తగ్గుముఖం పడతాయి. గత కొంతకాలంగా మానసిక సమస్యలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అన్నీ ఉన్నప్పటికీ కూడా ఏమీ లేదన్న బాధతో ఎవరైతే ఈ రాశి వారు జీవిస్తున్నారో అటువంటి వారికి మనోవిచారం దూరమవుతుంది. మానసికంగా కొంతవరకు వీరు సంతోషంగా గడుపుతారని చెప్పవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వారి ఆర్థిక పరిస్థితి ఈరోజు మందగిస్తుంది. అనుకోని ప్రయాణాలు కూడా మీనరాశి వారు చేయాల్సి వస్తుంది. బంధువులతోటి తగాదాలు కూడా అధికమవుతాయి. ఉద్యోగవర్గుల వారికి విధి నిర్వహణలో పని భారం ఒత్తిడి అధికమవుతుంది. రాజకీయ వైద్య రంగాల వారి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ టీవీ కళాకారుల అంచనాలు తప్పుతాయి. విద్యార్థులకు కూడా అందిన అవకాశాలు చేజారుతాయి. మహిళలు మానసిక అశాంతికి లోనవుతారు. షేర్ల క్రయ విక్రయాలు అంతగా లాభించవు. ఇక మీనరాశి వారికి ఇవాళ కాస్త వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే మీనరాశి ప్రతి ఒక్కరూ కూడా శివారాధన చేయడం, శివ స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. ఇక మీనరాశి వారు ఎవరైతే ఈరోజు వినాయక చవితి పండుగ సందర్భంగా భక్తి శ్రద్ధలతోటి పూజిస్తారో వారు శత్రువులపై విజయం సాధిస్తారు. అదేవిధంగా గత కొంతకాలంగా నేత్ర సంబంధిత రుగ్మతల వల్ల ఎవరికైతే ఇబ్బంది ఉందో, అనారోగ్య సమస్యలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అటువంటి వాటి నుంచి క్రమేపీ వారికి విముక్తి కలుగుతుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని చెప్పవచ్చు. వినరగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈ రోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం, అదేవిధంగా వినాయక చవితి పండుగ సందర్భంగా ఈరోజు వినాయకుడిని పూజించడం చేత ద్వాదశ రాశుల వారికి ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అన్న అంశాలు